శ్రీ విద్యాగణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మహాదేవం త్రినయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. చాలా కాలం తర్వాత మళ్ళీ జూలై నెల వారఫలాలతోటి తిరిగి వారఫలాలు ప్రారంభించే అవకాశం కలిగించినందుకు మీ ఆదరణకు అభిమానానికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వారం వారఫలాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి, మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. జూలై 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు కూడా గ్రహగతులను అనుసరించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విజయము అనేటటువంటిది 100% సాధిస్తారు అని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రతిదీ పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విధానంలో ఉండడం, అలాంటి ఆలోచన దృక్పథంతో ఆలోచన కలగడమే ఆలస్యం, దాన్ని ఆచరించేటటువంటి విధానంగాను ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఆర్థిక లాభాలు అనేటటువంటి పరిపూర్తిగా కలుగుతాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాలు చేసేటటువంటి వ్యక్తులు అన్యోన్యమైనటువంటి విధానంలో లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా ఈ వారం మీరు పొందుతారని చెప్పచ్చు. కుటుంబపరంగా కానీ, బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ చాలా ఆనందదాయకంగాను సామరస్య ధోరణితోటి మెలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్వం ఉండేటటువంటి ఇబ్బందులు బయటకు వచ్చేసి మనస్సు ప్రశాంతత, తేలిక పడేటటువంటి విధానంలో ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందుతారనడంలో అతిశయోక్తి మాట లేదు. బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి మెరుగుపడతాయి. కొత్త రకమైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తారు. ప్రేమ జీవనం అనేటటువంటిది, ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. రోజంతా కూడా చాలా ఉత్సాహంగా, ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి విధంగా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి సుఖాన్ని పరిపూర్తిగా పొందుతారు అని చెప్పచ్చు. మీ ఆలోచనకు, ఆచరణకు ప్రధానంగా పెట్టడానికి, ఆలోచించినటువంటి దాన్ని ఆచరణ రూపకంగా తీసుకుని రావడానికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ప్రధానంగా ఈ వారంలో విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించేటటువంటి అవకాశం, అనుకూలతలు ఏర్పడేటటువంటి విధానంలోనూ ఈ వారం ఉంటుంది అని చెప్పచ్చు. ఈ వారం మీకు సర్వవిధాల అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందడానికి, పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని విష్ణు ఆరాధన అనేటటువంటిది చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.